25% పెట్టుబడులు భారతదేశంలో వచ్చే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. అలాగే మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసినప్పుడు ఆయన కూడా ఇదే మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ is attracting great investments when compared to rest of the states. The only reason is the experience and the vision of Honorable CM Sri Nara Chandrababu Naidu garu. A big round of applause for him, for his leadership, for guiding all of us for a stable and strong Andhra Pradesh. ArcelorMittal Nippon Steel India ఆధ్వర్యంలో 2 దశల్లో మన నకపల్లి మండలం పరిధిలో నిర్మిస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. 8.2 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇందాక చెప్పినట్టు 1,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనుంది. దేశంలో అత్యాధునిక సాంకేతికతో ఏర్పాటు కానున్న తొలి గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఇది అత్యంత పరిమితమైన స్థాయిలో కాలుష్య వ్యర్థాలను విడుదల చేసే ఉక్కు పరిశ్రమగా కూడా ఇది నిలవనుంది. చాలా మందికి ఒక పరిశ్రమ వస్తుందంటే కాలుష్యాలు తక్కువ వచ్చేలాగా, తక్కువ వ్యర్థాలు ఉండేలాగా ఆర్సిలర్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ తాలూకు అప్రోచ్ చాలా అద్భుతంగా ఉంది. నా ఎప్పుడు భయం పరిశ్రమలు వచ్చినప్పుడు వ్యర్థాలు తగ్గాలనే నా కోరిక. ఆ కోరికని ఈ విధంగా మన ఆర్సిలర్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ తీరుస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక్కసారి నేను 2014 నుంచి 19 అనంతపురం రాయలసీమ ప్రత్యేకించి వెనుకబడ్డ ప్రాంతం ఒక్క కియా పరిశ్రమ రాగానే తీరుతెన్నులు మారిపోయినాయి, ఉపాధి మారిపోయింది, ఉద్యోగ అవకాశాలు మారిపోయినాయి, ల్యాండ్స్కి రేట్లు వచ్చినాయి. ఒక్క పరిశ్రమ వస్తే ఎన్ని మారిపోతాయో మనం ప్రత్యక్షంగా అనంతపురంలో చూసాం. అలాంటిది 1,30,000 కోట్లతోటి ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ వస్తే మనందరి దిశ దశ భవిష్యత్తు ఎంత మారుద్దో మనందరం ఒకసారి తెలుసుకోవాలి. గతంలో చాలా పరిశ్రమలు ఉత్తరాంధ్రకు వస్తే గత పాలకులు బెదిరించి పంపించేశారు. ఈ రోజున ఇందాక సోదరుడు లోకేష్ గారు చెప్పినట్టుగా 18 నెలల్లో ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉంటారు, స్పీడ్ ఆఫ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ బిజినెస్. పరిశ్రమలకి మనకి లైసెన్సులు కావాలన్నా, ల్యాండ్ సేకరించాలన్నా స్పీడ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ బిజినెస్కి చాలా నిలువెత్తు నిదర్శనం ఇది. 18 నెలల్లో ఒక వీడియో కాన్ఫరెన్స్ స్టార్ట్ అయిన 18 నెలల్లో ఈ రోజున 1,30,000 కోట్లతోటి ఈ పరిశ్రమకి ఈ రోజున మనం ఫౌండేషన్ స్టోన్ వేయటం మనస్ఫూర్తిగా స్పీడ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ బిజినెస్ అనే కాన్సెప్ట్కి ఒక నిలువెత్తు నిదర్శనం. దీన్ని ముందుని నడిపిస్తున్న నారా చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినాటి నుంచి ఈ స్పీడ్ ఆఫ్ బిజినెస్ మీదే దృష్టి సారించాం. పెట్టుబడులకి సానుకూల వాతావరణం కల్పించాం. అదుపు తప్పిన శాంతి భద్రతలను పునరుద్ధరించాం. దశల వారీగా, రంగాల వారీగా 25 పైగా విధానాలు తీసుకువచ్చి వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూనే ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారాన్ని అందిస్తున్నాం. తత్ఫలితంగా దేశంలోని అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకి గూగుల్ లాంటి సంస్థ మన ఉత్తరాంధ్రాని, మన విశాఖని, మన ఆంధ్రప్రదేశ్ని వెతుక్కుంటూ వచ్చింది. సో మనస్ఫూర్తిగా వీరందరినీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నందుకు, ఈజ్ ఆఫ్ బిజినెస్ అట్మాస్ఫియర్ ఉన్నందుకు మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ Sri Lakshmi Mittal ji. You are a towering personality, you are an inspirational personality, and you coming into our state through your conglomerate is quite inspiring and inspirational to us. We will truly stand by you. Whatever is needed for the ease of business, doing business, whatever is needed from our state government side, we'll be with you. And to all the dignitaries who represent this conglomerate, my wholehearted wishes to you all.
అండ్ థ్యాంక్ యూ. జై హింద్. Thank you, sir. Thank you very much. Ladies and gentlemen, it gives me great pleasure now to invite, with his leadership at the National